సింగరేణి మెడికల్ బోర్డుపై విశ్వాస ప్రకటన చేయాలని, లేదంటే ఈ నెల 20 నుంచి నిరధిక దీక్ష చేపడతామని రాష్ట్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ చీఫ్ కవిత అల్టిమేటం జారీ చేశారు. సింగరేణిలో కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాల హక్కు భుక్తంగా ఉండాలని, మెడికల్ బోర్డు ఖచ్చితంగా నెలకు ఒకసారి పెట్టాలన్నారు. కమిషనరేట్ పరిధిలో 31 వరకు ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య వెల్లడించారు. అనుమతి లేకుండా విగ్రహాల ఏర్పాటు, అధిక శబ్దంతో డీజేలు, డ్రోన్ల వినియోగం, బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధమని, నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆగస్టు 10 నుంచి ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లను అందించనున్నట్లు ములుగు జిల్లా పర్యటనలో మంత్రి సీతక్క ప్రకటించారు. అర్హుల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు మరణించినట్లయితే వారి పేర్లను వెంటనే జాబితా నుంచి తొలగించాలన్నారు. దేశంలోని తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రధాని మోదీ హర్యానాలో ప్రారంభించారు. జిందే రైల్వే స్టేషన్లో పచ్చ జెండా ఊపి ఈ ట్రైన్ను లాంచ్ చేశారు. సోనిపట్ వరకు రాకపోకలు సాగించే ఈ రైలు గమ్యాన్ని సుమారు 2 గంటల్లో చేరుకుంటుంది. 10 కోచ్లు ఉండే రైళ్లలో 2600 మంది ప్రయాణించవచ్చు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి అన్నారు. బీజేపీ నిర్వహించిన రణబేరీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో తమ ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఎన్నికల హామీలను విస్మరించారని, భూములు అమ్మి వస్తున్న వేల కోట్ల రూపాయలను ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా చౌక్ లో ఇందూర్ రణబేరీ సభ నిర్వహించారు. కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, పార్టీ నాయకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.